మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. పెద్దరాడు ఎవరో పూర్తి చేశారు, పారిపోతున్నాడు. అయ్యో నానమ్మ, పెద్దరాడు ఎవరో పూర్తి చేశారు, త్వరగా రండి. తమ్ముడు, 20 ఏళ్ల క్రితం ఈ ఏరియాలో ఎవరో ఒక అనాథ పిల్లని తెచ్చి పెంచుకున్నారంట. నీకేమైనా తెలుసా? తెలీదండి. నాకు తెలుసు. నాకే తెలుసు. ఓం నాగేంద్రహారాయ, ఓం నాగేంద్రహారాయ, త్రిలోచనాయ. హే, నీకు తెలుసా? ఆడపిల్లే కదా? అవును. 20 ఏళ్ల కిందటే కదా? అరే రే, నీకు తెలుసారా? 20 ఏళ్ల కిందట ఆడపిల్ల అంటే జానకి రామయ్య తెచ్చి పెంచుకున్నాడు. అంటే పెద్ద కూతురు వైదేహిని వీళ్ళు అడుగుతున్నారు. అనాథమ్మాయి అయి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ దశరథ రామయ్య ఇంట్లోనే ఉంటున్నారు కదా. వీళ్ళకి ఆ విషయం చెప్తే వర్కౌట్ అయ్యేలా ఉంది. నీకు తెలుసా లేదా? అమ్మాయి ఎక్కడుంది? వాళ్ళ ఇల్లు ఎక్కడ చెప్పు. నేను చెప్పానుగా. చెప్తావా లేదా? చెప్తావు లేదా? అన్నా అన్నా, వీడు తాగుపోతాడన్నా. ఏదో తాగి వాగుతున్నాడు. పదప్ప. వెళ్ళండి వెళ్ళండి. 20 ఏళ్ల క్రితం నేను స్కూల్కి వెళ్ళి వస్తుంటే ఒక పెద్ద ఆయన ఒక ఆడపిల్లని తెచ్చుకొని పెంచుకున్నాడు. అది ఎవరో ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం లేదంటే వెళ్ళిపోండి వెళ్ళిపోండి. రే రే, నీకేం కావాలో చెప్పు. మందు కావాలా? డబ్బులు కావాలా? ఏం కావాలని ఇస్తాంరా. అమ్మాయి ఎక్కడుందో చెప్పరా. ఇదిగోరా తీసుకో. చెప్పరా అమ్మాయి ఎక్కడుందో. ఇది ఇలా అడిగితే చెప్తారు, ఊరికే చెప్పరు. నాతో రండి, చూపిస్తా రండి. హర హర మహాదేవ శంభో శంకర. తీయ్యా ఫోటోలు తీ. ఏ కెమెరా ఏదయ్యా? కెమెరానా? తెలుసా నీకు? దీని గురించి తెలుసా? దీని నుంచి బెస్ట్ క్వాలిటీ, వరల్డ్లోనే బెస్ట్ క్వాలిటీ ఫోటో వస్తుంది. దీన్ని నిన్ననే నీ ఫోటోషూట్ కోసం అమెరికా నుంచి తెప్పించాను. స్ట్రైట్గా నిలబడండి, మంచి ఫోటో తీస్తాను. కొంచెం అటు అటు కొంచెం కిందకి డౌన్. కొంచెం నవ్వచ్చు కదయ్యా. ఏందా ఈ లొకేషన్ ఇలా ఉంది? లొకేషనా? బెల్ట్ని కొంచెం టైట్ చేసి ఇలా నిలబడండి, హీరోలాగా వస్తారు. ఓకే,
అలా కాదు, కొంచెం అటు టర్నింగ్ ఇచ్చుకోండి. పూర్తిగా అటు తిరగండి. కొంచెం, ఇంకొంచెం, ఇంకొంచెం తిరుగు. ఇంకా ఇంకా. సూపర్ షాట్. వావ్, ఈ ఫోటో చూడు ఎంత బాగా వచ్చిందో. మనం ఇక్కడి నుంచి వేరే లొకేషన్కి వెళ్దాం, అక్కడ ఇంకా బాగుంటుంది. రండి, త్వరగా రండి. రేయ్ నీకు నిజంగా తెలుసా? తెలుసు. రండి, మీరు రండి, నేను చూపిస్తా. రండి, అలాగే రండి. अस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय अस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम् రేయ్ ఎంత దూరం రా ఇంకా? రండి, చూపిస్తాను నేను దగ్గరే. शिवाय जयतु जयतु हे शम्भो शङ्कर जयतु जयतु हरमो जयतु जयतु हे शम्भो शङ्कर जयतु जयतु हरमो नागेन्द्रहाराय त्रिलोचनाय अस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय अस्माङ्गरागाय महेश्वराय ఏ స్వామి తప్పుకో. తప్పుకోవడానికి రాలేదు. మంచిని చెరపడానికి వచ్చిన మిమ్మల్ని తప్పించడానికి వచ్చాను. ఏంట్రా బూర్ది పోసుకుని ఎక్స్ట్రా చేస్తున్నావు? ధర్మాన్ని రక్షించే వాళ్ళని ఎప్పుడూ ఆ ధర్మమే కాపాడుతుంది. శుభం భూయాత్. ఏమండి ఏమండి నాన్న, రాజా ఏమండి ఏం జరిగింది? ఎవరో పొడిచి పారిపోయారు. హోమం పూర్తయ్యే లోపు ఆయన కళ్ళు తెరుస్తారనుకుంటే ఇలా జరిగింది. నా కొడుకు ఎవరికేం అన్యాయం చేశాడు. కదల్లేని మనిషి మీద కూడా కత్తితో దాడి చేశారంటే వాళ్ళు అసలు మనుషుల రాక్షసుల? మీరు కంగారు పడకండి, కంగారు పడకండి.
పైగా కత్తిపోట, బ్రతికే ఛాన్సే లేదు. ఎవడు పొడిచాడో కాని సరిగ్గా సమయం చూసి పొడిచాడు. నా ఏడుపు తగిలింది, అందుకే ఈ పెళ్ళి ఆగిపోయింది. నా మనవరాలికి దక్కని జీవితం నీకు దక్కదే. హోమంలో విభూది తీయండి. ఓం నమో నారాయణాయ. 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 మంత్రాలకు చింతకాయలు రాలుతాయేమో గానీ పోయిన ప్రాణాలు తిరిగి రావు. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరాధ శంకర ప్రళయ భయంకర జయ జయ సియా మీ కోడలు కాదు. అసలు పెళ్లి జరిగేటప్పుడు కళ్యాణ మండపంలో లేదు. ఏమంటున్నారు? అవునండి, మీ అసలు కోడలు ఎవరో తెలుసా? ఆయన నా భర్త, ఇది నా ఇల్లు.
నా సంసారం. ఏమండి ఏమండి నాన్న నాన్న ఏమండి నాన్న ఎవరు నాకు తెలిసిపోయిందమ్మా. నాన్న మావయ్య మావయ్య ఏమండి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారండి? ఏమండి కొద్దిసేపు ఆయన్ని మాట్లాడినివద్దమ్మా. దశరథరామయ్య, ఏం చెప్పాలనుకున్నా గానీ తర్వాతే. నీకు విశ్రాంతి కావాలి. రేపు ఉదయం 9:30 గంటలకి ఆ ముహూర్తానికి పెళ్లి చేసుకుని దంపతులిద్దరూ హోమం జరిపించొచ్చు. ఇంకొక ముఖ్య విషయం, ఖచ్చితంగా అదే ముహూర్తానికి పెళ్లి జరిగిపోవాలి. ఏదైనా పరిస్థితుల వల్ల ముహూర్తం దాటితే పెళ్లి చెయ్యకూడదు. ఈయన లేచినా కాని ఎలాగూ పెళ్లి ముహూర్తానికి జరగలేదు కాబట్టి ఈ పెళ్లి జరగదు. నాన్న అసలు ఏం చెప్పాలనుకుంటున్నారండి? బావగారి మీద దాడి చేసిన వాళ్ళ గురించేమో. అందుకే ఇలాంటి పనులు చెయ్యొద్దు అని చెప్పాను. వినిపించుకో. పెళ్ళి ఆగిపోయింది, ఏం లాభం? మళ్ళీ నువ్వు జైలుకు వెళ్లాల్సి వస్తుందేమో చూడు. అది కాదా మరేంటి దశరథా? దేవాంశ్ వైదేహిల గురించా? వాళ్ళకి పెళ్లి చేస్తున్నావేంటనా? ఏం చెప్పమంటావు? చిన్న కోడలు వెళ్ళిపోయింది, ఏం చెయ్యాలో తెలీదు. హోమం జరగాలంటే భార్య పక్కన ఉండాలి. అందుకే వైదేహితో పెళ్లి జరిపించాలనుకుంటున్నావు. ఒక కూతురు చేసిన తప్పుకి ఇంకో కూతుర్నిచ్చి సరిదిద్దుకోవాలని ప్రయత్నిస్తున్నాను బావగారు. జరిగిన తప్పుకి క్షమించండి.
సరిగ్గా ముహూర్తం సమయానికి మీకిలా జరిగిందండి. ఇప్పుడు ముహూర్తం దాటిపోయింది, పెళ్ళి ఆగిపోయింది. హోమం కూడా చెయ్యొచ్చో లేదో